జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ ప్రశంసలు జల్లు కురిపించారు. వస్తు సేవల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టే అని పేర్కొన్నారు. సమస్యలు, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు మోదీ. ఈ సంస్కరణలతో అందరికీ ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు ఆయన. జీఎస్టీ సంస్కరణలతో భారతదేశంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా చేసిన జీఎస్టీ సంస్కరణలు సమాజంలో అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రధానంగా పేద, మిడిల్ క్లాస్ వర్గాలకు ప్రయోజనం కల్పించడం కోసమే తమ ప్రభుత్వం వస్తు సేవల రంగంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినట్టుగా ప్రధాని మోదీ వెల్లడించారు. జీఎస్టీ సంస్కరణల గురించి జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైందని ప్రధాని మోదీ వెల్లడించారు. జీఎస్టీ సంస్కరణలు అమలు కావటం ఒక ఉత్సవంగా ఆయన అభివర్ణించారు. వస్తు సేవల రంగంలో కేంద్రం తీసుకొచ్చిన పెనుమార్పులు ప్రధానంగా రాష్ట్రాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అంతేకాదు, రాష్ట్రాల ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. అలాగే ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు కూడా సదరు సంస్కరణలు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు ఆయన. ఈ సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్ను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఉత్పత్తి రంగంలో స్వావలంబన దిశగా భారత్ అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ వ్యవస్థలో అనేక కీలక సంస్కరణలు తీసుకొచ్చినట్టుగా వెల్లడించారు. ఈ సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రమే మారిపోతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయానికి జీఎస్టీ సంస్కరణలు శ్రీకారం చుడతాయన్నారు ప్రధాని మోదీ. గతంలో ప్రజలపై అనేక రకాల పన్నులు ఉండేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే అన్ని పన్నులు ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కేంద్రం భావించిందన్నారు. ఈ నేపథ్యంలో 2017లో జీఎస్టీ పేరుతో కొత్త పన్నుల వ్యవస్థ తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు 4 స్లాబులు ఉండేవన్నారు. అనేక వర్గాలతో చర్చించాక 2 స్లాబులు ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రధాని మోదీ వెల్లడించారు. ఇప్పుడు కేవలం 2 స్లాబులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. 2 స్లాబులు ఉండటం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు ప్రధాని మోదీ. కాగా తాజా జీఎస్టీ సంస్కరణల ప్రభావం అనేక రంగాలపై సానుకూలంగా పడుతుంది. ప్రధానంగా వస్తు రవాణా ఖర్చులు విపరీతంగా తగ్గుతాయన్నారు ప్రధాని మోదీ. అంతేకాదు, దేశవ్యాప్తంగా పెట్టుబడులు పెరుగుతాయన్నారు. పెట్టుబడులు పెరిగిపోతే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. వీటన్నింటితో పాటుగా ప్రజలు చేసే పొదుపు కూడా గణనీయంగా పెరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పేద, సామాన్య ప్రజలపై ధరల భారం తగ్గించేందుకు ఇటీవలే జీఎస్టీ మండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో ఒకటి 5% స్లాబు కాగా, రెండోది 18% స్లాబ్ కాగా, ఇకపై పన్ను స్లాబులు ఉండనే ఉండవు. ఏది ఏమైనా జీఎస్టీ సంస్కరణలతో సామాన్యుడికి పెద్ద ఊరట లభించినట్టే.